కీర్తన గ్రంథము 8వ అధ్యాయము మొట్టమొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏమని వ్రాయబడిందనంటే, యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. అంటే దేవుడు ఏ ఏ విధానాల్లో దేవుడు తన్ను తాను కనపరుచుకుంటాడు, లేక ఆయన ఎలాంటి స్థలములో తన్ను తాను కనపరుచుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆకాశములో దేవుడు తన మహిమను కనపరుస్తున్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి పిల్లరా మనము చీకటి పడిపోయిన తర్వాత ఆకాశం వైపు అలా మనం కనులెత్తి చూస్తే ఎన్నో నక్షత్రాలు మనకి కనబడితే వాటిని లెక్కించే ప్రయత్నం చేస్తే చాలండి, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో మనకు అర్థమైపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రభావం ఏంటో మనకు అర్థమైపోద్ది. వాటిని లెక్కబెట్టే ప్రయత్నం మనం చేస్తే చాలు, దేవుని శక్తి ఏంటో, ఆయన మాటుకున్నటువంటి ఆ ప్రభావం ఎలాంటిదో మనకు అర్థమైపోద్ది. ఏమండి, ఎప్పుడైనా లెక్క పెట్టారా? ఆడెవడో అన్నాడు చుక్కలు లెక్కెడితే సూర్యుడికి వస్తాయని. అప్పటి నుంచి ట్రై చేయలేదు ఇక నువ్వు మళ్ళా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మళ్ళా ఏదో లెక్కెట్టగలిగితే 2-3 లెక్కెట్టు ఉండొచ్చేమో, కానీ ఇంక అంతకుమించి లెక్క ముందుకి వెళ్ళే. కారణం ఏంటంటే నీకు ఎక్కడొస్తాయో సూర్యుడికాయలనే భయం ఒకటి ఉండిపోయింది. సరే, మనం ఆలోచన చేస్తే ఈ సృష్టిని కలుగు చేసిన వాడు ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా మనం అనుభవిస్తున్నటువంటి ఈ సూర్యకాంతిని లేక ఈ సూర్యుని కలుగు చేసిన వాడు ఈరోజు మనం కలిగినటువంటి దేవత దేవుడు. చంద్రుడిని కలుగు చేసినటువంటి వాడు ఈరోజు మనం కలిగినటువంటి దేవత దేవుడే. అయితే ఈ సమస్త సృష్టిని, ఆకాశమును పైనున్న వాటిని క్రిందున్న వాటిని, ఈ యొక్క సమస్తమునకు కారణభూతుడు ఎవరంటే ఈరోజు మన చేత గణపరచబడుతూ కొనియాడబడుచున్నటువంటి నజరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. గట్టిగా చప్పులు కూడా దేవుని నామమును మహింపరచండి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట ఏంటంటే, సృష్టిలో ఉన్న వస్తువులను మనం ఆలోచన చేస్తే దేవుని శక్తి పిల్లరా ఖచ్చితంగా బయటపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమిలికి రాస్తూ పౌలు ఆ మాట అంటాడు, 1వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు, వాక్యం ఏమి తీయాల్సిన అవసరం లేదు. కానీ దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్న వస్తువులను, ఈ సృష్టిలో మనం చూస్తున్న వాటిని మనం ఒక్కసారి సరిగా ఆలోచించగలిగితే, సరిగా వాటిని అబ్జర్వ్ చేయగలిగితే, అవును, దాని వెనక దేవుని యొక్క పని ఎంతో, దాని వెనక దేవుని యొక్క శక్తి ఎంతో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈరోజు ఇంత అద్భుతమైన సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని చూస్తూ ఈరోజు సంతోషిస్తూ సృష్టినే కొంతమంది ఏం చేస్తున్నారు, పూజిస్తూ ఆరాధించేవారిగా ఉన్నారు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆలోచన చేయాలి. ఈ ఆకాశమును, ఈ భూమిని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాకే పురుగు నుండి పిల్లలు ప్రతి జంతువు ఈరోజు మనతో సహా దేవుడు తన స్వహస్తాలతో నోటి మాటతో పిల్లర ఆయన కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ రీతిగా తన మహిమను ఈ సృష్టిని కలుగు చేసి తన్ను తాను మనకు ఆయన ఏం చేసుకున్నాడు, కనపరుచుకున్నాడు. కానీ ఈరోజు మనుషులు సృష్టిని కలుగు చేసినటువంటి దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఈరోజు ఒక ఫాల్స్ టీచింగ్ ఒకటి వచ్చింది. అదేంటనంటే సృష్టిలో ఉన్న ప్రతి దానిలో మనం దేవుని చూడొచ్చు అంటున్నాడు ఆడెవడో. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో మనం ఏం చూడొచ్చు, సృష్టిలో ఉన్న ప్రతి జంతువులో మనం దేన్ని చూడొచ్చు, దేవుని చూడొచ్చు. ఆవులో దేవుని చూడొచ్చు, ఆ చెట్టులో దేవుణ్ణి చూడొచ్చు, ఆ పాదులో దేవుని చూడొచ్చు, ఆ డొంకలో దేవుని చూడొచ్చు అని ఈరోజు పిల్లల సృష్టిలో ఉన్న ప్రతి దానిలో మనం దేవుని చూడొచ్చు అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు సృష్టికర్తను ప్రక్కన పెట్టేశారు. సృష్టిని పట్టుకుని ఈరోజు వేలాడుతూ జీవితాన్ని పిల్లరా ఇక సత్యమేదో పిల్లరా ఏది యథార్థము
ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోకుండానే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు నేటి దినాల్లో చాలామంది. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనమందరము సృష్టిని కాదు, సృష్టిలో ఉన్న ఆచారాలని కాదు, సృష్టికర్తను మనము ఆయన్ని ఆరాధిస్తూ ఆయన మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఎందుకనంటే సృష్టిని మనము ఎంత మాత్రము పూజించడానికి వీలు లేదు. సృష్టిలో ఉన్న దేనిని పిల్లరా మనం పూజించడానికి వీలు లేదు. ఈరోజు ఆ చెట్లని కలుగు చేసిన దేనికనంటే వాటి ద్వారా చక్కని గాలి మనము పీల్చుకుంటూ ప్రభువుని మహిమపరుస్తామని. కానీ ఈరోజు పిల్లరా ఆ గాలి ఇచ్చేటువంటి ఆ చెట్లోనే దేవుడు ఉన్నాడు అనుకుంటూ ఈరోజు చాలామంది చెట్టుకు మొత్తం కింద నుంచి పైదాకా ఏమండి ఈ కట్టి మొత్తానికి అలా ఇలా చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి జీవితం చాలా చిన్నది పిల్లలు. మనకు దేవుడు ఇచ్చినటువంటి సమయం ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ. అంతవరకు ఉంటావో లేకపోతే నీ చేతులారా నువ్వే ముందు తీసేసుకుంటావో తెల్ల, కానీ ఎప్పుడు మన కథ ముగిసిపోద్దో తెలీదు. కానీ ఈరోజు చాలామంది నిజ దేవుని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ కాలకి సృష్టితో సరిపోతుంది. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో సృష్టిని కలుగు చేసిన వాడు దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆ దేవుణ్ణి మనము మహిమపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుణ్ణే ఆరాధించాలి, కానీ దేవుని చేత చేయబడిన సృష్టిని మాత్రం మనం ఏం చేయకూడదు, ఆరాధించకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా మనం దేవుని చేత సృజించబడినటువంటి ఈ సృష్టిని చూస్తున్నప్పుడల్లా దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవా నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా, నువ్వెంత శక్తిమంతుడు తండ్రి, నా కోసం ఇంటిని నువ్వు ఏర్పాటు చేస్తావు, నేను బ్రతకడానికి ఇంటిని నువ్వు సిద్ధపరచావు ప్రభువా అని నువ్వు సృష్టిని చూస్తున్నప్పుడల్లా ప్రభువు నువ్వేం చేయాలి, స్తుతించాలి, దేవుని నువ్వు మహిమపరచాలి. సృష్టిలో నీకు ఏదైనా వింతగా కనబడితే అక్కడ సెల్ఫీ దిగడం కాదు, కానీ ప్రభువా దీన్ని ఇంత వింతగా నువ్వు సృష్టించావా అని దేవుడిని మహిమపరచాలి. ఎందుకనంటే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావని కదా. ఆయన నీ కొరకు ఇదంతా చేస్తే తాను నీకు కనపరుచుకుంటే ఈరోజు దేవుణ్ణి ప్రక్కనెట్టేసి దేవుని చేత చేయబడినటువంటి సృష్టి వైపు చూస్తూ నిజ దేవుణ్ణి ఈరోజు సరిగా ఆరాధించినటువంటి పరిస్థితి. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు ఏ కోసానైనా ఎక్కడైనా ఈ సృష్టిని కానీ లేకపోతే సృష్టి యొక్క ఆచారాలను కానీ పద్ధతులను కానీ ఆ నియమాలను కానీ నువ్వెక్కడ గౌరవించినట్లుగా దేవుడికి కనబడినా దేవుడు ఏడుస్తాడు, దేవుడు దుఃఖపడతాడు, దేవుడు బాధపడతాడు. ఇంత చేసి నన్ను నేను కనపరుచుకుంటే నా ప్రజలు నన్ను ఏం చేయలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. నా ప్రజలు నన్ను గమనించలేకపోతున్నారు, నా ప్రజలు నా శక్తి ఏంటో తెలుసుకోలేకపోతున్నారు, నా ప్రజలు నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకెప్పుడు అని దేవుడు బాధపడతాడు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఎప్పటికెప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా మనము దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఘనపరుస్తూ ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సృష్టిని చేసి తన మహిమను ఆయన ఏం చేసుకున్నాడు, కనపరుచుకున్నాడు కదా. ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో ఇంకా దేవుని మహిమను నువ్వు సరిగా చూడలేనటువంటి ఆ గ్రుడ్డితనం నీ యొక్క నేత్రాలకు వచ్చేసినట్లయితే, నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఎంత ఘనమైన కార్యమైనప్పటికీ కూడా అది దేవుని కార్యము అని పసి కట్టలేనటువంటి ఒక రకమైనటువంటి మూసుకుపోయినటువంటి కన్నులు, దేవుని యొక్క ఆ మహిమను గుర్తించినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే ఈ రోజైనా నువ్వు దేవుని అడగాలి, దేవా నీ యొక్క మహిమను నాకు కనపరిచయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ యొక్క మహిమను నీవు సృష్టిలో కనపరిచావు, ఈ యొక్క సృష్టిని చేయడంలో కనపరిచావు. ఆకాశముని భూమిని ఈ యొక్క సమస్తమును సృష్టించడంలో నీ మహిమను కనపరుచుకున్నావు ప్రభువా. అదేవిధంగా వీటిని అర్థం చేసుకుని నిన్ను సరిగా చూడడానికి నాకు కూడా నీ మహిమను కనపరిచయ్యా. మనం అడగాలండి, ప్రార్థించాలి. మోషే దేవుణ్ణి అడిగాడంట,
దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీ మహిమను నాకు కనపరచండి. చూద్దాం, చూడండి వాక్యాన్ని. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. అమ్మ, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోషే దేవాతి దేవుని ఏమడిగాడు చెప్పాలి? ఏమడిగాడు? మహిమను కనపరచమని అడిగాడు. దేవుడు మహిమను కనపరుస్తూ తన మహిమతో పాటు దేవుడు తన మంచితనాన్ని కూడా కనపరిచాడట. అది దేవుని గొప్పతనం. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాడు. ఈరోజు దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవడానికి, దేవుని యొక్క ప్రభావం ఎలాంటిదో నీకు అర్థం కావడానికి, దేవుని యొక్క సృష్టి కార్యాలు ఎలాంటివో, దేవుని జీవితాల్లో ఎంతటి శక్తి కలిగిన వాడో నీకు అర్థం కావడానికి నువ్వు నేటి దినాన్న దేవా నాకు నీ మహిమను కనపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, మహిమతో పాటు నా మంచితనాన్ని కూడా నీకు ఇస్తాను, తీసుకో. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనందరి జీవితాల్లో మనము మంచి జరగాలనే కోరుకుంటాం, అవునా కదా? ఏమండి, ఆఖరికి తాగే నీళ్ళ దగ్గర కూడా మంచి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాం కదా. నువ్వు తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఏమైనా బురద నీళ్ళు ఇస్తారా? చెప్పాలా? ఇవ్వరు కదా. అక్కడ కూడా నువ్వేమంటావు? మంచినీళ్ళు ఇవ్వండి అంటే వారు మంచినీరు ఇస్తున్నప్పటికీ కూడా ఏదో నీ సంతృప్తి. అక్కడ మళ్ళా నువ్వేమంటావు? మంచినీళ్ళు ఇవ్వండి అంటే ప్రతిసారి మన జీవితాల్లో మంచి జరగాలని, మంచి మంచి కార్యాలు జరగాలని ఖచ్చితంగా మనం ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుడు నీ జీవితంలో మంచి కార్యాలు ఎప్పుడు చేస్తాడనంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన మంచితనాన్ని నువ్వు చూడాలంటే, నీ జీవితంలో మంచి కార్యాలు జరగాలంటే దానికి ముందు ఓ మాట ఉంది. నువ్వు మోకరించి దేవుని మహిమను కనపరచమని నువ్వు దేవుని అడగాల. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని మహిమను కనపరచమని అడగకుండా దేవుని మంచితనాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చూడలేవు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పటి నుంచో చేస్తున్నావు, మా పిల్లకి మంచి సంబంధం రావాలా, మా ఓడికి మంచి సంబంధం రావాలా, మా పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలా, మా ఓడికి మంచి కాలేజీలో సీటు రావాలా. నువ్వు మంచి అని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడేవో ఇప్పుడు దాకా ఒక్కటి అవ్వలేదు. అది కారణం ఏంటనంటే నీకు మహిమ అవసరం లేదు, మంచి ఒక్కటే అవసరం. ఇలాంటి ప్రార్థన దేవుడికి అవసరం లేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము మొదట దేవుని ఎదుట, దేవా నాకు మంచి కార్యాలు చేయ ప్రభు. దేవుడు మంచివాడు గనక, ఆయన గొప్పవాడు గనక మంచి కార్యాలే, గొప్ప కార్యాలే దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. కానీ మనము దేవుని మహిమను చూడడానికి మనము తహతహలాడాలి. దేవుని యొక్క మహిమను చూడడానికి మనం పిల్లరా ఆశ కలిగిన వారిగా దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా మనం ప్రార్థించేటువంటి వారిగా ఉంటే అది మనకెంతో శ్రేయస్కరమని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.